అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు ఆనందం. ఓల్డ్ సిటీ జియాగూడలో అక్కడ నుండి వచ్చాను. మా యొక్క తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే వారి యొక్క మరి పనులు ముగించుకొని ఆదివారం రోజు హెబ్రోన్కు ప్రతి వారం వచ్చేవారు. ఆ దినాల్లో అక్కడ దగ్గరలో సంఘం లేదు. హెబ్రోన్కు మరి అఫ్జలం దాకా వచ్చి నడుచుకుంటూ వచ్చి అక్కడ నుంచి మరి బస్ ఎక్కి అక్కడ నుంచి మరి 1 నంబర్ ఎక్కి 2 నంబర్ ఎక్కి 2 నంబర్ బస్ ఎక్కి ఇక్కడ మరి చార్మినార్ చౌరస్తా దగ్గర దిగి హెబ్రోన్కు నడుచుకుంటేవారు. ఏలీం నుంచి మా అమ్మగారు మా అవ్వగారు అప్పటి నుంచి కూడా హెబ్రోన్కి వచ్చేవారు అనమాట. ఆ రీతిగా మరి తర్వాత కొన్నేళ్ళ తర్వాత అక్కడ మదీనా అని అక్కడ స్కూల్లో ఏర్పాటు చేయబడింది. అక్కడ వెళ్తూ మరి తిరిగి మళ్ళీ మేము ఏదైనా స్పెషల్ మీటింగ్స్కి దానికి VBSకు అంతా ఇక్కడే వచ్చేవారం. కాబట్టి అట్లు మరి నా యొక్క 10th క్లాస్లో 5th క్లాస్లో నేను 1985 సంవత్సరంలో, అంతకుముందు కూడా VBSకు అటెండ్ అయ్యేవాడిని, ప్రతి సంవత్సరం అటెండ్ అయ్యేవాడిని. అక్కడ దగ్గరున్న సంఘంలో కూడా మరి ఆంటీ వాళ్ళు వచ్చి మంచిగా స్టోరీ చెప్పినప్పుడు మంచిగా విని వారికి అయితే స్టోరీ చెప్తే క్వశ్చన్స్ అడిగితే క్వశ్చన్స్ చెప్పేవాడిని. మంచి ప్రైజులు కూడా ఇచ్చేవారు. ఒక్కోసారి కర్చీఫ్, ఒకసారి టిఫిన్ బాక్సులు. అవి మాకు స్కూల్లో కానీ మాకు అక్కడిక్కడ చాలా ఉపయోగమయ్యేటి, చాలా ఆ యొక్క ఎంతో సదుపాయంగా ఉండేటి. కాబట్టి ఆంటీ వాళ్ళు కూడా అట్లా గమనించి మరి మాకు మంచిగా చెప్పిన వాళ్ళకి అట్లా. కాబట్టి ఎప్పుడైనా నేను ఆ ప్రైజుల గురించి అన్నా బాగా చెప్పింది మంచిగా విని చెప్పేవాడిని. ఆ రీతిగా నేను ఏమనుకున్నానంటే చాలా మంచి పిల్లోడు, మంచిగా విధేయగా వింటాడు అని. కానీ నా హృదయంలో రక్షణ కార్యం లేదు. నా హృదయంలో దేవునికి ఇయ్యలే, ఇంకా మారు మనసు లేదు. కాబట్టి నేను ఐజువల్గా వస్తున్నా, అన్నింటిలో వాళ్ళ ముంగట మంచి పేరు, మంచి విధేయుడు అని చెప్పుకొని ఆ రీతిగా గడుస్తూ ఉంది. మరి సంవత్సరాలు గడుస్తుంది. మరి 85 సంవత్సరంలో మరి హెబ్రోన్లో మరి VBS లాస్ట్ దినంన మరి క్యాజువల్గా వస్తూ ఉన్నాను. ప్రతిరోజు వస్తున్నాను 10 రోజులు. లాస్ట్ దినంన మరి ఆంటీ అక్కడ మరి స్టోరీ చెప్తా ఉన్నమాట. ఏలైనగా పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవమని రోమా 6:23 గురించి చెప్తా ఉంది. నరకము పరలోకాన్ని గురించి చెప్తా, నరకం పరలోకాన్ని గురించి చెప్పి కొన్ని స్టాటికల్ ఎగ్జాంపుల్ చెప్తా ఉంది. మరి ఒక పిల్లోడు ఇలా చనిపోయిండు, మరి అట్లా స్పీడ్ వచ్చేసి యాక్సిడెంట్ అయిపోయింది. మరి ఎక్కడ పోయి ఉంటాడు? రక్షణ దేవుని హృదయంలో చేర్చుకోకపోతే నువ్వు ఎక్కడ పోతావు అని ఆ రీతిగా చెప్తా ఉన్నప్పుడు అరే వీళ్ళు మంచిగానే చెప్తారు అని ప్రతిసారి చెప్తా రక్షణ పొందా అని అనేవాని. వాళ్ళకి ఏం లేక ఒకటే అడుగుతారు, రక్షణ పొందినా అని అడుగుతారు. నేనేంటంటే వీళ్ళతో మళ్ళీ చెప్తా ఉండాలి, ఎందుకు పొందలే అవన్నీ అడిగేవాళ్ళు. పొందినా అని చెప్పేవాడిని. ఆ రీతిగా ఆ దినం లాస్ట్ దినంలో మరి ఆ యొక్క ఆంటీ వాళ్ళు మన గ్రూప్ క్లాస్లో కూడా నేను మరి మంచిగా అన్ని విషయాల్లో మరి వాళ్ళకు మంచిగా ఆన్సర్స్ ఇచ్చేవాడిని. నన్ను పొందినా అనుకొని వాళ్ళు కూడా ఇంకా ఈజీగా తీసుకుని తర్వాత స్టోరీలో చివరి క్లోజింగ్ లెసన్లో వాళ్ళు చెప్తా ఉంటున్నారు, నువ్వు ఇప్పుడు చనిపోతే ఎక్కడ పోతావు? పాతాళానికి పోతావు. ఈ పాతాళము మరి నరకము సాతాను గురించి ఏర్పాటు చేయబడింది. సాతాను దాని శక్తుల గురించి నిన్ను రక్షించడానికి యేసు ప్రభువు వచ్చిండు, మరి ఆయననే నీ యొక్క శిక్ష భరించిండు అని ఒక 2 పిల్లల స్టోరీ కూడా చెప్తా వచ్చినాను. కాబట్టి ఆ 2 పిల్లలు ఒకరు మరి చాలా పోట్లాడుకునేవారు. ఒక పిల్లోడు మరి దేవునికి సండే స్కూల్లో నమ్మకంగా ఉండేవారు. తర్వాత ఆ పిల్లోడు కూడా ప్రభువుని నమ్ముకున్నాడు, మరి దేవునిలో చేర్చబడ్డాడు అని చెప్తూ వచ్చిన. ఇప్పుడు నువ్వు చనిపోతే ఎక్కడ పోతావు? నువ్వైతే ఏమవుతావు అని కొన్నిసార్లు అనిపించేది. భయపెడతారు, ఇట్లనే భయపెడు. కానీ నాకు దేవుడు హృదయంలో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని, అయ్యా యేసు ప్రభువా, నిజంగా నేను ఏమనైతే ఇక్కడ నేను నటన చేస్తున్నా, నిజంగా అందరికీ చెప్తున్నా అని మరి నేను హృదయంలో ప్రార్థన చేసుకున్నా. యేసయ్యా, నేను ఎప్పుడు ఏమైనా నేను నీ పరలోకంలో ఉండాలా, నీ రాజ్యంలో ఉండాలా, నేను నీతో కూడా ఉండాలా అని ప్రార్థన చేసుకొని దేవాన్ని క్షమించి నన్ను ప్రార్థన అని అప్పుడే మోకరించి ప్రార్థన చేసుకున్నాను. ఆ యొక్క స్టోరీ ఇరుకు మార్గం విశాల మార్గం అని చెప్తా ఉన్నారు. విశాల మార్గంలో నువ్వు ఎట్లా అంటే అట్లా చేసుకో, కానీ ఒక దినంన తీర్పు పొందుతావు.
మరి ప్రసంగి 12:3 చెప్పిన రీతిగా 1, 2, 3 వచనాలు చెప్పిన రీతిగా మరి మరి నువ్వు బాల్యదినంలోందే నీ దేవుని స్మరించు అని మరి అక్కడ చెప్తా ఉన్నప్పుడు నేను చాలా సంధించబడి ప్రార్థన చేసుకొని దేవానికి చెప్పనాశక్యమైన ఒక సంతోషము సమాధానం నా లోపల వచ్చేసింది. ఇంద్రాన్ని ఇట్లా అయిపోయినానండి ప్రార్థన చేసుకొని మరి దేవుని అప్పుడు నేను ఒప్పుకొని ప్రార్థన అన్నీ ఒప్పుకొని నా పాపాలను ఒప్పుకొని దేవునికి క్షమాపణ అడిగి అప్పుడు ఆంటీ వాళ్ళు చేయలే బట్టండి ఎవరెవరు ప్రభులో వచ్చి రక్షణ పొందినారు, ఎవరైతే దేవుని మీతో సంధిస్తే చేతిలో మీ గురించి ప్రార్థన చేస్తా అన్నప్పుడు నేను చేయలేబట్టినాను. నేను ఇంతకుముందు అందరు చెప్పినా నేను రక్షణ పొందినట్టు పొందా అని చెప్పినా అందరూ ఏమనుకుంటారు, కానీ ఇదేమని అనుకొని ఈరోజు నా దేవుడు నాకు గొప్ప సమాధానం ఇచ్చిందని చెప్పి ఆ రోజు చేయలేబట్టి ప్రార్థన చేసినప్పుడు ఆంటీ వాళ్ళందరూ కూడా తర్వాత కలిసి ఆనంద్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, నిజంగా నువ్వు పాపం ఒప్పుకొని విడిచిపెట్టువాడు వరదలు అని చెప్పినావు, కాబట్టి నువ్వు ఏదేమైనా కానీ దేవుడు నిన్ను మాట్లాడిన దేవుడు దీవించిన కానీ వాళ్ళు ప్రార్థన చేసినారు. ఆ రీతిగా మరి ఆ దినం నుంచి కూడా నాకు దేవుని యొక్క రక్షణ కార్యంలో దేవుని యొక్క మరి నడిపింపులో మరి ఆ యొక్క విబిఎస్ పరిచర్లో కానీ ఏదైనా పని చేయడంలో దేవునికి ఇంకా ఆసక్తిగా మరి ఉదయ సమర్పణతో చేస్తా ఉన్నాను. అప్పుడు ఆంటీ వాళ్ళు గమనించి నువ్వు దేవుడు నిన్ను గొప్పగా మరి దీవిస్తాడు ఆనంద్, నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు అని చెప్తా వచ్చి ప్రార్థన చేస్తూ వచ్చిన. ఆ రీతిగా మరి తర్వాత మరి 10th తర్వాత నేను బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. తర్వాత దేవుని కొరకై ఏదైనా ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలి, ఏ పరిస్థితులు వచ్చినా దేవునికి సాక్షిగా నిలబడాలని నేను ఆ రోజు తీర్మానం చేసుకొని ఆ రీతిగా దేవుని కొరకై మరి దేవుడిని కృపధార నడిపింపవచ్చు ప్రతి విషయంలో దేవుడికి పని చూపిస్తూ వచ్చినాడు. మరి సువార్తల్లో కానీ దేవుడు మరి ఇంకా సంఘ పరిచయాల్లో కానీ దేవుడు నన్ను బలంగా కృపను చూపించి అక్కడ నమ్మకంగా నేను కూడా ఉండటం బట్టి దేవుడు వాడుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా మరి అక్కడ నేను నా యొక్క మరి ఆ యొక్క మా ఓల్డ్ సిటీ ఆ ప్రాంతాల్లో కూడా మరి అనేకులకు సువార్త చేయడానికి మరి గొప్ప మీటింగ్లు పెట్టడానికి మరి దైవజనుడు మరి ఉదయరాభూషణ్ కూడా పిలిపించడము, అక్కడ మరి 100 మంది 400-500 మంది మధ్యలో మీటింగ్లు చేయడము, మరి అన్న కూడా వచ్చి సాక్ష్యం చేయడము, సువార్తలు చేయడము, ఎంతో దేవుడు కృపనిచ్చి ఆ రీతిగా దేవుడు సహాయకరంగా మరి మాకు ఎంతో కృపనిచ్చి అక్కడ బలంగా మరి ఓల్డ్ సిటీ ప్రాంతంలో కూడా సేవ పరిచయం జరిగిస్తూ ఉన్నాడు. నా గురించి కూడా మా సంఘం కానాన్ ప్రార్థన మందిరం జేగూడలో అక్కడ అట్లనే మరి కానాన్ ఫెలోషిప్ వర్షిప్ మినిస్టర్ అని చార్మినార్ ప్రాంతంలో ఈ పరిచర్యలు ఉంటున్నాయి. పరిచర్యల కొరకు మీరు కూడా నా కొరకు మా యొక్క సంఘం కొరకు ప్రార్థన చేయాల్సిన మనం చేస్తున్నాం. అక్కడ సంఘ స్థలం కూడా కొనాలి. సంఘ స్థలం కొనడానికి కూడా ప్రార్థన చేయాలి. అక్కడ అనేకమైన అడ్డంకులు, విరోధము, మరి ఎదిరింపులు ఉన్నప్పుడు కూడా దేవుని సహాయం కొరకు చూస్తున్నాం. మీ ప్రార్థనల వల్ల దేవుడు అన్న వస్తూ ఉంటాడు మా దగ్గరికి, ఎంతో సహాయపడుతూ ఉంటాడు. మా యొక్క పేద సంఘం అయినప్పుడు కూడా ఆయన ఎంతో భారంగా వచ్చి అక్కడ మాకు సేవపరచడానికి ఇష్టపడి అక్కడే చర్చిలో పండుకొని అక్కడే ఉదయం పూట సువార్తల్లో మాకు ఎంతో సహాయకరంగా ఆ రీతిగా మరి దైవజనం ద్వారా మరి అనేకులు మేము కూడా అక్కడ ఎంతో బలపరచబడ్డాం, ఎంతో దీంపబడుతూ వచ్చినాం. ఆయన అనుభవాలు అన్నీ కూడా చెప్తా ఉంటే మాకు కూడా నిజంగా అట్లా ఉండాలి కదా అని మేము కూడా ఆ రీతిగా మరి నడుచుకుంటూ ఒక తీర్మానంగా ముందుకు వెళ్తూ ఉంటున్నాం. దేవుడు మరి కొద్ది సాక్ష్యాన్ని దీవించిన కాక నా గురించి, మా సంఘం గురించి, కుటుంబం గురించి ప్రార్థించాలని మనం చేస్తున్నాం.